ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలో చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో ఇక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. క్రీజ్ సిటీ భూములు పరిహారం విషయంలో ఇక పలు గ్రామాల రైతుల మధ్య తలెత్తినటువంటి విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ కాన్వాయ్ను లింగవరం పంచాయతీ రైతులు అడ్డుకున్నారు. తమ్మినపట్నం ప్రాంతంలో పరిశీలనకు వచ్చినటువంటి జేసీ కాన్వాయ్ ముందు నేలపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. క్రీజ్ సిటీ భూముల పరిహారం విషయంలో బినామీ పేర్లతో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులను నిలదీశారు. రైతులతో జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ చర్చించారు. ఇక అర్హులైన వారికి పరిహారం అందేలా చూస్తామని జాయింట్ కలెక్టర్ శుభం వెల్లడించారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇవ్వడంతో లింగవరం పంచాయతీ రైతులు శాంతించారు. పంచాయతీ భూములు మరియు రెవెన్యూకి సంబంధించిన 900 ఎకరాల భూముల్లో కొంతమంది మాత్రమే ఇక్కడ క్రీజ్ సిటీ అనేది ఏర్పడుతుందండి. దానికోసం కొంతమందికి మాత్రమే ఇక్కడ భూములు తీసుకొని ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు అలాగే చేసుకుంటున్నారు. పంచాయతీ భూములు అయితే పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి హరిజన గిరిజన కులాలకి సంబంధం లేకుండా అందరికీ ఉండాలి కదా. అలా కాకుండా కొంతమందికి మాత్రమే దౌర్జన్యంగానో అప్పటి రాజకీయ బలంతోనో తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారికి అలాగే ప్రజాప్రతినిధులకి అర్జీలు ఇవ్వడం జరిగింది. అర్జీలు ఇచ్చాము చూస్తాము అని అన్నారు. కానీ సర్వేలు వచ్చి సర్వేలు చేస్తున్నారు, దొంగచాటుగా సర్వేలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఇక్కడ ఉన్న ఈ పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ భూమిలో భాగం రావాలని మరీ కోరుకుంటున్నాం. పంచాయతీ భూమిలో చాలా మంది ఉన్నారు, అనాథులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. మా లింగవరం పంచాయతీ భూమిలో చాలా వర్గాలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ ఉన్నారు. అలా కాకుండా కొన్ని వర్గాలకే ఈ భూమి చెందుతుంది. ఎక్కువ శాతం ఏంటంటే బీసీలకు చెందుతుంది. వాళ్ళు ఏంటంటే బినామీ పేర్ల మీద కూడా దొంగతనంగా రాయించేస్తున్నారు భూములు. వాళ్ళకి కొంచెం పర్సంటేజ్, బినామీకి కొంచెం పర్సంటేజ్ అన్న లెక్కలో చాలా ల్యాండ్లు ఇలాగే రాయించున్నారు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు లిమిట్ పెట్టారండి. 5 ఎకరాలు లిమిట్ పెడితే వాళ్ళు ఏం చేశారంటే మా 5 ఎకరాలు మేము రాయించేసుకున్నాము, మిగతా మాకుండే భూమిని ఎవడో ఒక పర్సన్ తీసుకొచ్చి ఇతను బినామీగా పెట్టి కొంచెం పర్సంటేజ్ నువ్వు తీసుకో, సగం పర్సంటేజ్ మాకు ఇవ్వు, అలాగా రాయించున్నారు. పల్లెటి దెబ్బ మాకు ఏమీ తెలియకుండా వాళ్ళు భూములంతా ఆక్రమించుకున్నారు. మాకు తెలియకుండా మేము ఒకప్పుడు మేము కూడా అన్ని అడివంతా తిరిగి వాళ్ళతో కూడా తిరిగి మేము కూడా తిరిగి వ్యవహారాలు చేసినాము 10 సంవత్సరాల క్రితం. సరే వచ్చినప్పుడు మేము ఎంత అంత ఇస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. మేము అంతట్లో మేము ఆగి ఉన్నాము. మాకు తెలియకుండా వీళ్ళు ఏమంటే రాసిన సర్వే చేసేసారు. అర్జీలో ఇచ్చారు, అందరికి చేశారు. చేసినా కూడా మా వైపు ఒక్కరు కూడా న్యాయం చేయలేదు. పల్లెమాన్ దిబ్బ సర్పంచ్ని ఎన్నుకున్నాము. కానీ అతను ఏం చేశాడంటే ఊరోళ్ళు వరకే న్యాయం చేసుకున్నాడు. కానీ మమ్మల్ని మాత్రము ఏం పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద 5 ఎకరాలు 6 ఎకరాలు అట్టా రాయించేసాడు. కానీ మమ్మల్ని మాత్రం పూర్తిగా బురదగుంటలో తొక్కేశాడు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో కూడా మాకు జాబులు ఇవ్వలేదు. మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు అతను నమ్ముకున్న దానికి అతను వాళ్ళ ఊరోళ్ళకే సహాయం చేశాడు, న్యాయం చేశాడు. మాకు న్యాయం చేయమని మేము చేతులైతే దండం పెట్టుకుంటున్నాము. 15 సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వం భూమి, కానీ చాలా మంది సాగులు ఉన్నారు కాబట్టి ఇది గతంలో కూడా డబ్బులు రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మరియు స్థానిక లీడర్స్ ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఇది ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. గత సంవత్సరాల్లో ఎవరెవరు సాగులో ఉన్నారో వాళ్ళకి ఎలా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఇది మనం డ్రోన్ సర్వే చేసి, ఫీల్డ్ సర్వే చేసి, శాటిలైట్ ఇమేజెస్ చూసుకొని మనం ఒక ఎక్సర్సైజ్ చేశాము. గవర్నమెంట్ తరఫున కూడా దీంట్లో గవర్నమెంట్ ఆర్డర్ జియో వచ్చింది. సో ఇప్పుడు కొంతమంది అబ్జెక్షన్స్ ఇచ్చారు, అది సబ్ కలెక్టర్ గారు తీసుకున్నారు, ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా. సో అది అబ్జెక్షన్స్ తీసుకొని ఈరోజు కూడా అభ్యంతరం పెట్టిన వాళ్ళు వచ్చారు. మళ్ళీ మనం ఇంకొకసారి వాళ్ళ పొలంకి వెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్సనల్ ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి వాళ్ళ అభ్యంతరం చట్టం ప్రకారంగా రిజాల్వ్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్తాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము, ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం అని ఒక పబ్లిక్ బెనిఫిట్లో మరియు ఎలా పబ్లిక్ పర్పస్ కోసం ఇది ఎలా సాల్వ్ చేయాలి ట్రై చేసి ఇది గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. మరియు ఇది చట్టం ప్రకారంగా అంత చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం అది తీసుకొని రూల్ ప్రకారంగా అది రిజాల్వ్ చేస్తాం.